How many of you know that your green tea can cause your lip pigmentation? And how many of you know that your hair dye can cause a very serious pigmentary disorder called lichen planus pigmentosus? సో ఇలా డే టు డే మనం వాడే ప్రోడక్ట్స్ వల్ల కానీ అప్లై చేసుకునే క్రీమ్స్ వల్ల కానీ మనకి ఇలా పిగ్మెంటేషన్ రావచ్చని మీకు తెలుసా? దీన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అంటాము. ఇట్స్ అ వెరీ సీరియస్ పిగ్మెంటరీ డిజార్డర్. ఆ పిగ్మెంటేషన్ సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉండదు, చాలా డీప్ లేయర్స్ వరకు వెళ్ళిపోతుంది. మీరు ఏ క్రీమ్స్ వాడినా తగ్గదు. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటి అన్నది ఇవాళ డిస్కస్ చేద్దాం. సో హెయిర్ డై గ్రీన్ టీతో పాటుగా మీరు యూస్ చేసుకునే కాజల్ అవ్వచ్చు, కొన్ని ఫ్రాగ్రెన్సెస్, మస్క్ కంటైనింగ్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ టూత్ పేస్టెస్ లైక్ ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్ కానీ హెర్బల్ టూత్ పేస్ట్ వల్ల ఇట్లా జరగచ్చు. సింపుల్ గోరింటాకు కూడా ఈ పిగ్మెంటేషన్ కాజ్ చేయగలుగుతుంది. అండ్ న్యాచురల్ హెన్నాస్ అని చెప్తారు, అందులో ఇండిగో పౌడర్స్ ఉంటాయి. దే ఆర్ వెరీ వెరీ నోటోరియస్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ పిగ్మెంటేషన్. లిప్ బామ్స్ ఉంటాయి. లిప్ బామ్స్లో జనరల్గా దట్ క్యాస్టర్ ఆయిల్ ఈజ్ వెరీ మచ్ నోన్ ఫర్ లిప్ పిగ్మెంటేషన్. సో ఇలా చాలా ప్రోడక్ట్స్ మనం యూస్ చేసుకునే ఫ్రాగ్రెన్సెస్ దగ్గర నుంచి అప్లికేషన్ ప్రోడక్ట్స్ వరకు మీకు ఈ పిగ్మెంటేషన్ కాజ్ చేయొచ్చు. సో మీలో కూడా ఎవరైనా ఇటువంటి పిగ్మెంటేషన్ కనుక నోటీస్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ మీ లిస్ట్లో ఉంటే కనుక ఇమ్మీడియట్గా వాటిని ఆపేసేయండి. సో వెన్ యూ విజిట్ అ డర్మటాలజిస్ట్, మేము మీ కండిషన్ అసెస్ చేసి దానికి అవసరమైన మెడిసిన్స్ కానీ, క్రీమ్స్ కానీ, పీల్స్ కానీ, లేజర్స్ చేసి వీలైనంత వరకు ఆ పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి ట్రై చేస్తాం.